దునియా వీక్షకులకు స్వాగతం. 1/6/2025 నుంచి 30/6/2025 వరకు మీ మాస ఫలితాలు. మేషరాశి. ఈ మాసం కొంతమేరకు అనుకూలం, పరిస్థితులు చక్కబడతాయి. మీ ఆశయ సాధనకు అనువైన సమయం ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాల ప్రస్తావనకు వస్తాయి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆప్తులతో తరచుగా సంభాషిస్తారు. నూతన పెట్టుబడులకు కలిసి రావు. ప్రస్తుత వ్యాపారాలని కొనసాగించడం మంచిది. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. వృషభం. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. దీక్షతో యత్నాలు సాగించండి. ఇతరులను మీ కృష్యాలకు దూరంగా ఉంచండి. మీ కృషి నిదానంగా బలుస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విలువైన వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త. పత్రాలు, రసీదులు జాగ్రత్త. కొన్ని పనులు అర్ధాంతంగా ముగించాల్సి ఉంటుంది. మీపై శకునాల ప్రభావం అధికం. ఆశావాహ దృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితులను వాక్యాలు కారుణ్యముఖులను చేస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మిథునం. ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. పని భారం, అకాల భోజనం. రావలసిన ధనం నిదానంగా అందుతుంది. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. లక్ష్యాన్ని సాధించడానికి అనుకూల సమయం. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమిస్తారు. ఎదురు చూస్తున్న పత్రాలు చేతికి అందుతాయి. అనవసర విషయాలు తలదూర్చుకండి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ పథకాలు ఆశించినంత ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. కర్కాటక రాశి. ఈ మాసం ప్రథమార్థం అనుకూలం. కార్యసాధనకు సఫలీకృతులవుతారు. చేపట్టిన ప్రతి పని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. వ్యవహార లావాదేవీలతో సతమతమవుతూ ఉంటారు. ప్రతి విషయం స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. మీ సలహాతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. సింహం. లక్ష్య సాధనకు ఓర్పు పట్టుదల అవసరం. ఆశావాహ దృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. రావలసిన ధనం సమయానికి అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. పెద్దల సలహా పాటించండి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ఉపాధ్యాయులకు కష్ట సమయం. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. దూర ప్రయాణం తలపెడతారు. కన్యారాశి. బుద్ధిబలంతో యత్నాలు సాగించండి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమిష్టి కృషితో లక్ష్యం సాధిస్తారు. ప్రతికూలతలు తొలగిపోతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు నియంత్రించుకుంటారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదుర్కొన్నా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. నోటీసులు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏకపక్ష ధోరణి తగదు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు నిరాశాజనకం. శుభకార్యానికి హాజరవుతారు. తులారాశి. అన్ని రంగాల వారికి అనుకూలం. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయానికి తగినట్లు లెక్కలు వేసుకుంటారు. మీ ఊహలు అంచనాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రేయోభిలాషులు సలహా తీసుకోవడం మంచిది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. అధికారులకు హోదా మార్పు. సాఫ్ట్వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు. వృశ్చిక రాశి. ఈ మాసం ఏమంత అనుకూలం కాదు. అవకాశాలు చేజారిపోతాయి. మీ కష్టం వేరొకరికి కలిసి వస్తుంది. ఆలోచనలతో సతమతం అవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. దుబారా ఖర్చులు నియంత్రించుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. కొన్ని సందర్భాల్లో అకారణంగా మాట పడవలసి వస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఓర్పు, అంకితభావం ముఖ్యం. ధనుస్సు.
ఈ మాసం ప్రథమార్థం అనుకూలం, కార్యసిద్ధి, వ్యవహార అనుకూలతలు ఉన్నాయి. అవకాశాలను దక్కించుకుంటారు. పనులు సానుకూలం అవుతాయి. ఆదాయానికి తగినట్లు బడ్జెట్ వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్థిర చరాస్తుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ప్రస్తుత వ్యాపారాలే మంచివి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. మకరం, ఆశావాహ దృక్పథంతో శ్రమించండి. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహారాలు సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారం అనిపించవు. స్తోమతకు మించి హామీలు ఇవ్వవద్దు. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. మీ అలక్ష్యం ఇబ్బందులకు గురి చేస్తుంది. సోదరులతో ఒక అవగాహనకు రాగలుగుతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు సంక్లిష్ట సమయం. వ్యాపారంలో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. కుంభరాశి, గతం కంటే అనుకూలదాయకం. అభీష్టం నెరవేరుతుంది. లక్ష్య సాధనలో సఫలీకృతులవుతారు. చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆశలు వదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. పొదుపునకు అవకాశం లేదు. దంపతుల మధ్య తరచు కలహాలు. ఆత్మీయుల హితవు మీపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. మీనరాశి, కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. ఇంట బయట అనుకూలతలు ఉన్నాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. దూర బంధుత్వాలు బలపడతాయి. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరం. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ పదోన్నతికి అధికారులు తోడ్పాటు అందిస్తారు. ధన్యవాదాలు.